అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి చెప్పుకుందాం. మౌన హృదయంలోనే మీరు పెళ్లి నాడు ప్రమాణాలు చేశారు కదా, ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ అని వాటి అర్థాలేంటో మీకు తెలుసా? అయితే నేను ఈ స్టోరీలో వివరించబోతున్నాను. స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దీక్ష, అరుణ్ కిస్ చేసుకుంటూ ఉండగా ఏదో గుర్తొచ్చిన వాడిలా దీక్షని నెట్టేస్తాడు అరుణ్. ఏమైంది అని అడగగా, ఏమీ లేదు, నాకు అర్జెంట్ వర్క్ ఒకటి గుర్తొచ్చింది, ఆఫీస్కి వెళ్ళాలి, ప్లీజ్ దీక్ష ఏమీ అనుకోకు అని అంటాడు. అయ్యో పర్లేదు అరుణ్, ముందు వర్క్ ఇంపార్టెంట్, సరే నేను వెళ్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అని అంటుంది. ఓకే థ్యాంక్స్ దీక్ష, నిన్ను నీ ఫ్లాట్లో వదిలేసి నేను వెళ్ళిపోతా అని అంటాడు అరుణ్. అయ్యో పర్లేదు అరుణ్, మా ఫ్రెండ్ హౌస్ ఇక్కడికి దగ్గరే, ఎప్పటి నుంచో రాలేదు అని గొడవ చేస్తుంది, ఒకసారి తన దగ్గరికి వెళ్ళి కలిసేసి ఇంటికి వెళ్ళిపోతా, నువ్వు నీ పని చూసుకో అని అంటుంది. సరే దీక్ష జాగ్రత్త, ఏమైనా ఉంటే ఫోన్ చేయి నాకు, అలాగే నీ ఫ్లాట్కి వెళ్ళగానే నాకు ఫోన్ చేయడం మర్చిపోకు అని తనకి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తాడు. ఓకే అరుణ్ బాయ్ అని చెప్పి తనని దిగబెట్టేసి అరుణ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే చికాకుగా అందరి మీద అరుస్తూ ఉంటాడు. తన కోపాన్ని అందరి మీద చూపిస్తూ చికాకు పడుతూ ఉంటాడు. తన క్యాబిన్లో వెళ్ళి కూర్చొని, ఛా అరుణ్, ఏమవుతుందిరా నీకు, ఎందుకురా ఇంత డిస్టర్బ్ అవుతున్నావు, అసలు ఎందుకురా నీకు మాధవి గుర్తొచ్చింది ఆ క్షణంలో అని తనని తాను తిట్టుకుంటాడు. నువ్వు ప్రేమించింది, అలాగే నీతో లైఫ్ని ఊహించుకుంది కేవలం దీక్షతో మాత్రమే. మాధవి నీ జీవితంలో ఒక ప్రయాణికురాలు మాత్రమే. తన టైం వచ్చినప్పుడు తను నా నుంచి దూరం అవ్వక తప్పదు, తన గమ్యాన్ని చేరుకోక తప్పదు, నేను దీక్షని పెళ్లి చేసుకుంటాను, అలా అని మాధవిని నా జీవితంలో నుంచి, నా మనసులో నుంచి శాశ్వతంగా తీసేయాలి అని అనుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటాడు. నీ ప్రేమకి నువ్వే అడ్డుగోడగా నిలబడకు, దీక్ష లేని జీవితాన్ని వద్దు అనుకున్న నువ్వు ఈరోజు దీక్షనే స్వయంగా ముద్దు పెట్టుకుంటుంటే ఎందుకురా నీకు నచ్చడం లేదు, పొద్దున మాధవిని కిస్ చేసిన ఫీలింగ్ ఎందుకురా నీకు రాలేదు అని అడుగుతాడు. అసలు నువ్వు మాధవికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నావు, ఇక నుంచి మాధవికి దూరంగా ఉండాలి, తన చుట్టుపక్కలకు కూడా వెళ్ళకు అని అనుకుంటాడు. రే అరుణ్, మాధవి జ్ఞాపకాల నుంచి పక్కకి తప్పుకోవాలంటే ఎలా ఎలా అనుకుంటూ గట్టిగా పక్కనే ఉన్న గ్లాస్ డోర్ని బలంగా కొడతాడు. గ్లాస్ పగిలిపోయి ఆ గ్లాస్ పీస్ ఒకటి చేతిలో బలంగా గుచ్చుకుపోతుంది. బ్లడ్ కారుతూ నేల మీద పడుతుంది. అయినా కానీ స్పృహ లేకుండా అలానే పరధ్యానంలో ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన అటెండర్, అయ్యో సార్ ఏంటిది, బ్లడ్ పోతుంది అని ఫాస్ట్గా వచ్చి తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కడతాడు. పర్లేదు రంగయ్య, ఏమీ కాలేదులే, నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు అరుణ్. అయ్యో ఇంత రక్తం పోతుంటే చిన్న దెబ్బ అంటారేంటి సార్, చూడండి ఎంత రక్తం పోతుందో అని బాధపడతాడు అటెండర్. పర్లేదులే, ఏదో ఆలోచిస్తూ ఇలా అయిపోయింది అని అంటాడు. సరే రంగయ్య, నేను ఇంటికి వెళ్తున్నాను, డాడీ అడిగితే చెప్పు నేను ఇంటికి వెళ్ళానని అని అంటాడు అరుణ్. అలాగే సార్ అని అంటాడు. అరుణ్ కూడా ఇంటికి కారులో వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో చూసేద్దాం, వచ్చేయండి. మాధవి మాధవి అంటూ వాళ్ళ అత్తగారు పిలుస్తున్నారు. వస్తున్నా అత్తయ్య గారు అని చెప్పి, ఏంటి అత్తయ్య గారు పిలిచారు అని అడుగుతుంది. ఏం లేదు తల్లి, ఇప్పుడు నాకు కొంచెం బాగానే ఉంది, ఎంతసేపు అని రూమ్లో ఉంటాను, కొంచెం బయటకు వస్తే బాగుంటుందని ఇలా వచ్చాను అని అంటుంది. అలాగే అత్తయ్య గారు కూర్చోండి, మీకు కాఫీ పెట్టుకొని వస్తాను అని అంటుంది మాధవి. కా తల్లి, నీతో మాట్లాడాలి, ఇలా రా, వచ్చి నా పక్కన కూర్చో అని అంటుంది. చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది మాధవి. మాధవి, నిన్ను ఎప్పుడు నేను కూతుర్లానే చూశాను, నువ్వు కూడా నన్ను అమ్మలానే చూసుకున్నావు కదా. అయ్యో అత్తయ్య,
పెళ్ళయ్యాక నాకు ఎలాంటి అత్తగారు వస్తారో అని భయపడేదాన్ని. కానీ తల్లి లాంటి అత్తమ్మ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి అత్తయ్య నాకు వచ్చింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో అని అంటుంది మాధవి. మరి నన్ను తల్లిలా భావిస్తే అరుణ్ విషయం, నీ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అంటుంది మాధవి. అదే మాధవి, అరుణ్ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని నాకెందుకు చెప్పలేదు? అది అది అత్తయ్య, మీకెలా తెలుసు అని అడుగుతుంది. ఇప్పుడు విషయం నాకెలా తెలుసు అని కాదమ్మా, అసలు భర్త ప్రేమించడం లేదు అనగానే తనకి డివోర్స్ ఇవ్వాలి అని ఎలా అనుకున్నావు? పెళ్ళి అంటే బొమ్మల పెళ్ళి అనుకున్నావా? మూడు ముళ్ళంటే ఏదో ఒక దారంతో కట్టిన ముడి అనుకొని విప్పేసుకుందాం అనుకున్నావా? ఒకరితో పెళ్ళి జరగాలి అంటే అది పైవాడి నిర్ణయం. దాన్ని మీరెలా కాదు అంటారు? అసలు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసా? పెళ్లి సమయంలో వధూవరులు అగ్నిని సాక్షిగా చేసుకొని జీలకర్ర బెల్లం తలపై ఉంచుకుంటారు. దీని అర్థం మన ఇద్దరి ఆలోచనలు, మనసులు, జీవితం ఎప్పుడూ ఒకటే అని ప్రమాణం చేసినట్టు. అలాగే పెళ్లిలో తాళి కట్టే ముందు మంత్రాలు చదువుతారు కదా, అవేంటో అసలు నీకు అర్థం తెలుసా అని అడుగుతుంది. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయ ఏచ నాతి చరితవ్య. మనం సాధారణంగా చెప్పుకునే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే 4 పురుషార్థాల చుట్టూనే ఈ ప్రమాణం జరుగుతుంది. ధర్మేచ, ధర్మం విషయంలో జీవితంలో ఏ పని చేసినా అది ధర్మబద్ధంగా, న్యాయంగా ఉండాలి. కుటుంబ బాధ్యతలు, సమాజం పట్ల బాధ్యతలు, పూజలు, వ్రతాలు లేదా ఇతరులకు సహాయం చేయడం వంటి ఏ ధార్మిక కార్యక్రమైనా సరే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలి. ఒకరిని విస్మరించి ఇంకొకరు చేయకూడదు అనేది అర్థం. అర్థేచ, అర్థం అంటే డబ్బు లేదా సంపద. ఇల్లు గడవడానికి, జీవితాన్ని నడపటానికి సంపాదన ముఖ్యం. ఆ సంపాదన మార్గం సక్రమంగా ఉండాలి. అలాగే డబ్బు సంపాదించడంలో కానీ, దాన్ని ఖర్చు పెట్టడంలో కానీ భార్యాభర్తలిద్దరి సమాన హక్కు ఉండాలి. ఒకరికి తెలియకుండా ఇంకొకరు దుబారా లేదా ఖర్చు చేయటం తప్పు అని అర్థం. కామేచ, కోరికలు, భౌతిక సుఖాల విషయంలో. కామం అంటే ఇక్కడ కేవలం శారీరక సుఖం మాత్రమే కాదు, సంసార జీవితంలో ఉండే ఇష్టాలు, కోరికలు, పిల్లల్ని కనడం, ఇల్లు కొనుక్కోవడం, సుఖవంతమైన జీవితాన్ని గడపడం వంటి ప్రతి కోరిక ఈ కామేచ అనే దానికి వర్తిస్తుంది. ఈ కోరికలన్నిటినీ ఇద్దరూ కలిసి ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ నేర్చుకోవాలి. పరస్త్రీ అలాగే పరపురుష వ్యామోహాలకు లోను కాకుండా ఒకరికొకరు నమ్మకంగా ఉంటామని ఈ కామేచ అనే ప్రమాణానికి అర్థం. ఇకపోతే మోక్షేచ, మోక్షం ఆధ్యాత్మిక సాధనలో ఉండటం. జీవితం చివరి దశకు వచ్చేసరికి భౌతిక బంధాల నుంచి విముక్తి పొంది ప్రశాంతతను, మోక్షాన్ని సాధించడంలో కూడా ఒకరికొకరు తోడుగా నిలబడాలి. ఒకరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తుంటే మరొకరు దానికి అడ్డుపడకుండా సహకరించాలి. ఇంకా ఈ శ్లోకం చివరిలో నాతి చరితవ్య లేదా నాతి చరామి అని అంటారు. నాతి చరామి అంటే నేను నా భార్యను దాటి నడుచుకోను అని అర్థం. వధువు తండ్రి వరుడుతో ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలలో నా కూతురుని ఎప్పుడు నీకంటే తక్కువగా చూడకు, ఆమెను వదిలి ఏ నిర్ణయం తీసుకోకు అని అడిగినప్పుడు వరుడు నాతి చరామి, నాతి చరామి, నాతి చరామి అని 3 సార్లు చెప్తాడు.
ఇదే నాతి చరామి అనే దానికి అర్థం. నిజంగా భార్యాభర్తల బంధానికి ఇంతకంటే గొప్ప సమానత్వాన్నిచ్చే ప్రమాణం మరొకటి ఉండదేమో కదా. ఒక్కటేమిటి తల్లి, ఇలా ప్రతి దానికి ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. ఇలాంటి పవిత్రమైన పెళ్లి బంధాన్ని నువ్వు ఇంత ఈజీగా వదిలేయాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది. అది కాదత్తయ్య, నేనంటే ప్రేమ లేనప్పుడు, తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు నేను ఎలా తనకి దగ్గర అవ్వాలి అని అంటుంది మాధవి. చూడమ్మా, ప్రేమ పెళ్ళికి ముందే బాగుంటుంది. పెళ్ళి తర్వాత ఎవరైనా సరే భర్తనే ప్రేమించాలి. అలాగే భర్త భార్యనే ప్రేమించాలి. మనసు చంపుకొని వెంటనే ఇంకొకరిని ఒప్పుకోవాలి అంటే ఎంత కష్టంగా ఉంటుంది అనేది నాకు తెలుసు. కానీ ఇదే జీవితం అమ్మా. ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అంటే అది తలరాతలో ఉండాలి. రాధాదేవి కూడా ప్రేయస్గానే ఉండిపోయింది. కృష్ణుడి తలరాతలో ఉన్నది కేవలం రుక్మిణి మాత్రమే. దేవతలకే ప్రేమ విఫలమైనప్పుడు మానవులం మనమెంత తల్లి. అయినా నువ్వు వాడి ప్రేమని మరిపించే విధంగా నీ భర్తని నువ్వే ప్రేమగా చూసుకోవాలి. తన ప్రేమతో వాడిని కట్టిపడేయాలి. దీక్ష చుట్టూ తిరిగే నీ భర్తని నీ చుట్టూ తిరిగేలా చేసుకోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది బంగారం. అలాగే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే తనని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ ఒక్కటి అత్తయ్య, తన ఇష్టం లేకుండా తనకి దగ్గర అవ్వడం నాకు ఇష్టం లేదు. తనకి నా మీద ఏదైనా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నా కానీ మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను అని అంటుంది మాధవి. పెళ్ళినాటి ప్రమాణాల గురించి విన్నారు కదా. ఇప్పుడు స్టోరీ మీకు నచ్చిందా లేదా అనేది చిన్న కామెంట్లో తెలియచేయండి. అలాగే మాధవి అత్తగారు చూసారా ఎంత మంచిగా ఉన్నారో, తనని ఒక తల్లిలా చూసుకుంటున్నారు. కొడుకు కోడలు కలవాలి అని తను ఎంతో తాపత్రయపడుతున్నాడు. అలాంటి అత్తకి మనం ఒక లైక్ అన్న ఇవ్వకపోతే ఏం బాగుంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ స్టోరీ కనుక మీరు పూర్తిగా వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.